Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior, Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మీరంతా కూడా ప్రతి ఉదయాన్నే దేవుని ఆశ్రయిస్తున్నారు కదా. ఆయన ఆశ్రయించు వారిని ఆయన విడిచిపెట్టువాడు కదని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మర్చిపోవట్లేదని, మీరు ఆయనతో గడిపే సమయాన్ని, మీరు ఆయన్ని వెతికే మనసుని దేవుడు చూస్తున్నాడు. ఆయన చూసి ఆయన మీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చేవాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ప్రతి ఉదయాన్నే మనం దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేస్తున్నాం కదా. దేవుని వాగ్దానాలు మనకు బలమని, దేవుని వాగ్దానాలు మనల్ని దుష్టత్వం నుండి, భ్రష్టత్వం నుండి తప్పించడానికి, అలాగే మన జీవితంలో ఆ వాగ్దానాలు నెరవేర్చబడ్డానికే ఉన్నాయి అని. హల్లెలూయా. ఈరోజు కూడా దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేద్దామని చూడండి. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ ఓపెన్ చేయండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనంలో రాయబడింది, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. హల్లెలూయా. దేవుడు మనల్ని నిత్యము నడిపించేవాడని, దేవుడు మనల్ని నడిపిస్తాడని. ఎప్పుడైతే మన జీవితం దేవునికి సమర్పిస్తామో, ఎప్పుడైతే మన చెయ్యి దేవుని చేతిలో పెడతామో, విశ్వాసం దేవునికి అప్పగించుకుంటామో, దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆయన మనల్ని పడేయడు, ఆయన మనల్ని మధ్యలో విడిచిపెట్టడు. చాలా మంది ప్రజలు చూడండి, మనుషులు కొంతమంది నీతో కడవరకు ఉంటాను, నీకు ఎప్పుడు తోడేంటన్నవారు కొన్నిసార్లు మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. మన జీవితాన్ని దేవుని చేతిలో పెడితే, దేవునికి అప్పగించుకుంటే, దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టకుండా నిత్యం నడిపిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక భార్యాభర్తలు ఉండేవారంట. భర్త అదే టైంలో ఆయన అప్పుడు టీవీఎస్ నడిపేవాడంట. అయితే అప్పుడు చాతక్ రిలీజ్ అయిన టైంలో చాతక్ బైక్ కొనుక్కోనుకున్నాడంట. అయితే చాతక్ బైక్ అనేది ఇంజన్ ఒకవైపు వాలిపోతూ ఉంటుంది కదా. ఆ సమయంలో ఆయన అంత బలమైన మనిషి కాదు, కొంచెం వీక్గా ఉండేవాడు, బాగా సన్నంగా, దాన్ని హ్యాండిల్ చేయలేకపోయేవాడు. ఎప్పుడైనా బ్రేక్ వేస్తే బండి ఒకవైపు వాలిపోద్ది కాబట్టి తన భార్య ఇద్దరు పడిపోయేవారంట. ప్రతిసారి బయటికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర బ్రేక్ వేసినప్పుడు కానీ, బయట మార్కెట్కి వెళ్ళినప్పుడు బ్రేక్ వేసినప్పుడు కానీ ఇద్దరు కలిసి పడిపోయేవారంట. ఒకనొక రోజుకి ఆమెకి ఎలా అలవాటు అయిపోయిందంటే, భర్త కొన్ని రోజులు అయిన తర్వాత హ్యాండిల్ చేయడం నేర్చుకున్నా, అసలు బ్రేక్ వేసి పడేయకపోయినా ఈయన బ్రేక్ వేసిన వెంటనే ఈమె పడిపోతుందండి. ఇంకా ఆ మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఏంటంటే, మా ఆయనకి బండి నడపడం రాదు, ఆయన బ్రేక్ వేసాడంటే బండి పడిపోద్ది, కాబట్టి ఇంకేం బ్రేక్ వేయడం లేటు, ఈమె పడిపోతుందండి ఈసారి నుంచి. అది ఎందుకు ఈ మాట చెప్తుందంటే, కొన్నిసార్లు మనుషులు ఎలా ఉంటారేమో కానీ దేవుడు మాత్రం ఆయన మనల్ని ఎక్కడా పడేయడండి. హల్లెలూయా. ఆయన మనల్ని నిత్యము నడిపిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మనల్ని విడిచిపెట్టక మనల్ని నడిపిస్తాడు నిత్యము కూడా. క్షామకాలంలో, కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందులు కూడా దేవుడు మనల్ని నడిపిస్తాడు. చరిత్రలో ఒకసారిలో ఒలింపిక్స్ తెలుసు కదా, ఒలింపిక్స్లో ఒక రన్నింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. ఒలింపిక్స్ వరకు వెళ్ళారంటే వాళ్ళు చాలా ప్రాక్టీస్ చేస్తూ స్టేట్ లెవెల్స్లో, నేషనల్ లెవెల్స్లో చాలా మెడల్స్ గెలిస్తేనే కానీ ఒలింపిక్స్ వరకు వెళ్ళారు. ఇప్పుడు అలా ఒలింపిక్స్కి వెళ్ళిన ఒక వ్యక్తి, చాలామంది అక్కడ ఉన్నారు. డెరిక్ అనే వ్యక్తిని కోసం మాట్లాడుతున్నాను. ఆ రోజు ఒలింపిక్స్లో అందరూ పరిగెడుతున్నారు. అయితే డెరిక్ అనే వ్యక్తి కూడా పరిగెడుతున్నాడు. అందరూ కూడా ఆ రోజు స్టార్ట్ అయింది, రన్నింగ్ రేస్లో పాల్గొన్నారు, అందరూ పరిగెడుతున్నారు. అయితే డెరిక్ పరిగెడుతున్న సందర్భంలో ఆ రేస్లో తన కాళ్ళు నరం పట్టేసింది. కాళ్ళు నరం పట్టేసి చూడండి, కొన్నిసార్లు మనం ఎంత శ్రమ పడతాం. అతను పట్టేసిన వెంటనే అతను పడిపోయాడు, బోర్లా పడిపోయాడు. మళ్ళా లేచాడు కానీ సెట్ అవ్వలేదు కాళ్ళు నరం. కుంటుతూ పరిగెడుతున్నాడు, ప్రయత్నిస్తున్నాడు, నడుస్తున్నాడు. అందరూ చూస్తున్నారు జనాలంతా ఏమవుతుందని. ఆ సందర్భంలో అందరూ, స్టేడియంలో ప్రజలందరూ చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి పరిగెట్టుకుంటూ వచ్చి డెరిక్ చేతిని తన భుజం మీద పెట్టుకుని తనకి సపోర్ట్ ఇస్తూ నడిపించుకుంటూ తీసుకువెళ్తున్నాడు. ఇందుకు ఎవరంటే తన తండ్రి కుమారుడు పడిపోవడం చూసి ఎంతో సహాయం చేశాడు. ఆ రోజు ఫస్ట్ వచ్చిన ఉన్నారు, సెకండ్, థర్డ్ వచ్చిన ఉన్నారు. కానీ డెరిక్ తండ్రి సహాయంతో ఆ రోజు ఆ గమ్యాన్ని చేరుకోవడం ద్వారా అందరూ కూడా లేచి చప్పట్లు కొట్టారంట అతనికి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన పరలోకపు తండ్రి కూడా అలాంటి వాడే. ఆయన మనల్ని కష్టాల్లో కానీ, శ్రమల్లో కానీ, బలహీనతలు కానీ విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనల్ని గమ్యానికి చేరుస్తారు. దేవునికి తెలుసు మనల్ని ఎక్కడ నడిపించాలో, ఏ చోటకు నడిపించాలో, ఎలా నడిపించాలో దేవునికి తెలుసు. మనం చేయాల్సిన పని ఏంటంటే, విశ్వాసంతో మన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు, ఆయన అధికారానికి మన ప్రవక్త అంతటి మీద ఒప్పుకున్నప్పుడు, దేవుడు మన సరళమైన మార్గంలో, మంచి మార్గంలో, ఆయన త్రోవలో దేవుడు మనం నడిపిస్తాడు అని. హల్లెలూయా. మన అందుకే పాట ఉంటుంది కదా, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు, అడుగులు తడబడిన, అలసట పైబడిన,
అడుగులు తడబడిన అలసట పైబడిన చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని నడిపిస్తాడు. శ్రమల్లో కానీ, కష్టాల్లో కానీ, అవమానాల్లో కానీ, కృంగుదల్లో కానీ, లేమిలో కానీ, అనారోగ్యంలో దేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కాదని. మనుషులైతే విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో కానీ గాడ్ నెవర్ లీవ్స్ us nor abandons us. దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు, ఎడబాయడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనల్ని నడిపిస్తాడు. బైబిల్లో రాయబడింది, ఇదివరకు మనం దేవుని దగ్గరికి రాకముందు విగ్రహారాధన జరిపేటప్పుడు కానీ, లేదంటే దేవుని కన్నా పై స్థానం మనుషులకి ఇచ్చేసినప్పుడు కానీ, దేవుని కన్నా పై స్థానం పనికిచ్చినప్పుడు కానీ, దేవుని కన్నా పై స్థానం డబ్బుకి ఇచ్చినప్పుడు కానీ, భక్తిహీనులు చెప్పే మాటలు, మనుషులు చెప్పే మాటలు, లేదంటే ఆ మాటలు ఈ మాటలు విని ఇటుపడితే నడిచేవాడు. ఎవరు ఏం చెప్తే ఆ మాటకు లోపడితే ఇటుపడితే నడిచేవాడు. చూడండి పీతకి ఇటుపడితే కాళ్ళు ఉంటాయి కదా, ఇటుపడితే నడుస్తూ ఉంటుంది. ఆక్టోపస్ కూడా ఇటుపడితే నడుస్తూ ఉంటుంది. నీటిలో ఉంటుంది ఆక్టోపస్, అది కూడా ఇటుపడితే నడుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు దేవుని దగ్గరికి రాకముందు మన జీవితాలు ఎలా ఉన్నాయంటే ఇటుపడితే నడిచామని. బయలు రాయబడింది, దేవుని దగ్గర రాకముందు దురాశలు బట్టి ఎడవబడి మనం నడిపించబడ్డాడు. మన దురాశలు, మనిషి హృదయంలో దురాశలు బట్టి నడిపించబడ్డాడు. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, తన జీవితాన్ని దేవునికి అప్పగించిన తర్వాత, దేవుడు మనల్ని సరైన మార్గంలో, ఆయన త్రోవలో, పరిశుద్ధమైన మార్గంలో, యథార్థమైన మార్గంలో, పరలోక రాజ్యం చేర్చే మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తాడు అని. హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు మనల్ని నడిపిస్తానంటే మనుషులు దేవుడు నడిపింపు వద్దనుకోవడం ద్వారానే శ్రమలో కష్టాలు తెచ్చుకుంటున్నారంట. గాడ్ సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, ఆయన మనల్ని నడిపించాలనుకుంటుంటే మనుషులు ఆ నడిపింపు త్రోసివేస్తున్నారంట మాకు వద్దని. అందుకే మనుషుల జీవితంలో కష్టాలు, శ్రమలు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే, పౌలు గారు బందీగా ఒక ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ ఓడ ప్రయాణం ఇప్పుడు చేస్తే కష్టం, ఎందుకంటే తుఫాను వచ్చేలా ఉంది, చాలా మంది కష్టపడేలా ఉన్నారంటే, పౌలు గారు వెళ్ళి అక్కడ ఉన్న సైన్యాధికారితో చెప్పాడు. సైన్యాధికారి వెళ్ళి ఓడ నావికుడితో చెప్పాడు. ఇప్పుడు ఓడ నావికుడు ఏమన్నాడంటే, ఏం కాదు, అంతా బాగానే ఉంటుంది అని చెప్పి దేవుని నడిపింపు త్రోసివేశాడు. ఆ రోజు వాళ్ళు దేవుని నడిపింపు త్రోసివేయడం ద్వారా, దేవుని సేవకుడి ద్వారా దేవుడు చెప్పిన మాటను త్రోసివేయడం ద్వారా ఎంత కష్టపడ్డారంటే 15 రోజుల వరకు సూర్యుడు కూడా కనపడలేదు. చంద్రుడు, నక్షత్రాలు కనపడలేదంటే, మబ్బు కమ్మింది కనపడలేదు అనుకోవచ్చు. సూర్యుడు కూడా కనపడలేదంట వాళ్ళకి. అంత వెలుగు వారు చూడలేకపోయారండి. అంతలా తుఫాను వచ్చింది. 15 రోజులు భోజనం చేయలేదు, ఏం తినలేదు వాళ్ళు 15 రోజులు. ఆ ఓడ పగిలిపోయి అంత కష్టం వచ్చింది. ఓడ పగిలిపోయింది చివరికి. ఎందుకంటే మన జీవితంలో కొన్నిసార్లు కష్టాలు, శ్రమలు ఎందుకంటే దేవుని నడిపింపు త్రోసివేయడం ద్వారా. అది ఎవరైతే దేవుడు నడిపిస్తానన్నప్పుడు దేవుని నడిపింపు ఒప్పుకుంటారో వారు చీకట్లో కాక వెలుగు నడుస్తారండి. దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉంటారు. హానోకు దేవునితో నడిచాడు, దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. హానోకు దేవునితో నడిచాడు, నోహు గారు దేవునితో నడిచారని, అబ్రహాం గారు దేవునితో నడిచారని. దేవుడు నడిపింపు ఒప్పుకుంటే దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడు మనకి తండ్రి ఉండి చక్కగా పో మార్గంలో సరైన బాటలు దేవుడు మనల్ని నడిపిస్తాడు. పడియకుండా, త్రుట్టిలు పోకుండా, మన పాదాలు త్రుట్టిలకుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు. స్థిరమైన ప్రాంతాల్లో దేవుడు మనల్ని నిలబెడతాడు. దేవుడు మనకి కాపరిగా ఉండి, బైబిల్ సెలవిస్తుంది కదా, పచ్చిగల చోట్ల అంటే సమృద్ధి గల ప్రాంతాలకు మనల్ని నడిపిస్తాడు. మన దేవుడు మన సమృద్ధిలో ఉంచుతాడు. సర్వ సమృద్ధి మనకు వచ్చేలాగా ఆయన తన కృపను విస్తరింప చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అన్ని విషయాలు సమృద్ధి అనుభవించలాగా దేవుడు మనకు కృపను విస్తరింప చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే దేవుడు మనకి కాపరిగా ఉండి శాంతికరమైన జలముల యొద్దకు దేవుడు మనల్ని నడిపిస్తాడు. అంటే సమాధానం, శాంతి, నెమ్మది కలిగిన స్థితిని దేవుడు మనకి దయచేస్తాడని. కొన్నిసార్లు బైబిల్లో రాయబడింది, దేవుడు మనల్ని మనం ఎరుగని త్రోవలో మనల్ని నడిపిస్తాడు. ఇప్పుడు అలాంటి త్రోవ గుండా వెళ్ళలేదు ప్రభు, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ గుండా, పరిస్థితులు గుండా వెళ్ళలేదు. ఎందుకు ప్రభు మమ్మల్ని ఇలాంటి గుండా తీసుకెళ్తున్నాం అంటే, గాడ్ వాంటెడ్ టు టీచ్ అస్ ఏ లెసన్. దేవుడు మనకి ఒక పాట నేర్పించాలనుకుంటున్నాడు కాబట్టి, లేదా ఆ కష్టాల్లో, ఆ శ్రమల్లో మనం ఇంకా దేవుడి దగ్గరికి రావాలనుకుంటున్నాడు కాబట్టి, దేవుడు కొన్నిసార్లు మనం అప్పుడు దాకా వెళ్ళలేని మార్గాల గుండా దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. ఇశ్రాయేలు ప్రజల్ని మోషే గారు ఒక మార్గం గుండా నడిపిద్దాం అనుకున్నారు. దేవుడు వారిని ఇంకో మార్గం గుండా నడిపించాడు. ఆ మార్గంలో, దేవుడు నడిపించే మార్గంలోనే ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. ఇప్పుడు ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు దేవుని మార్గం మీద ఎందుకు అడ్డు రావాలి? దానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే దేవుడు తన మహిమను చూపించలాగా ఇశ్రాయేలు ప్రజల్ని 6 నెలలపై ఎర్ర సముద్రం ఎండిపాయలుగా చేసి 6 నెలలపై నడిపించలాగా అదే ఇశ్రాయేలు ప్రజల్ని, అదే వెనకాల వచ్చే ఫరో సైన్యాన్ని అదే ఎర్ర సముద్రంలో ముంచేసేలాగా దేవుడు తన ప్రజల్ని ఆ మార్గం నడిపించాడు. ఒకవేళ మీరు ఏమన్నా
కొంచెం కష్టాలు గుండా, శ్రమలు గుండా, మేము దేవుని నమ్ముకున్నామండి, మేము దేవుని యథార్థంగానే బ్రతుకుతున్నాం, దేవుడు చెప్పినట్టు బ్రతుకుతున్నాం, అయినా కష్టాలు గుండా వెళ్తున్నాం, శ్రమలు గుండా వెళ్తున్నాం అని కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అండి, ఇబ్బందికరమైన వాతావరణం, చాలీచాలని బ్రతుకు ఉన్నట్టు ఉంటుంది అని మీరు అనుకుంటుంటే, దేవుడు మిమ్మల్ని మీ జీవితం అద్భుత కార్యాలు చేయాలని, మిమ్మల్ని మీ జీవితంలో ఆయన మహిమను మీకు కనపరచాలని, ఇంకా మీరు గొప్ప కార్యాలు చూడాలని మిమ్మల్ని ఆ మార్గం నడిపిస్తున్నాడని. ఒకనొక రోజు పుట్టుక నుంచి గుడ్డివాడైన ఒక వ్యక్తి దగ్గరికి శిష్యులు అడుగుతారు కదా, క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఆ వ్యక్తి పుట్టుక నుండి గుడ్డివాడుగా ఉండడానికి కారణం ఏంటి? అతను చేసిన పాపమా, తన తల్లిదండ్రులు చేసిన పాపం అంటే క్రీస్తు ప్రభు చెప్పనమాట, వారెవరు చేసిన పాపం కాదు, దేవుని నామం మహిమపరచబడ్డానికే ఇతనికి వచ్చిందని. మీ జీవితంలో మీరు దేవుని దగ్గర నమ్మకంగా జీవించేవారైతే, మీ జీవితాన్ని దేవుని సమర్పించుకున్నవారైతే, అయినా కొంచెం కష్టాలు కూడా మీరు వెళ్తుంటే నమ్మండి, విశ్వాసం ఉంచండి, దేవుని మహిమను మీరు మీ జీవితంలో చూస్తారు అని. హల్లెలూయా. మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మీ కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని. దావీదు గారు కష్టాలు శ్రమలు పడ్డారు, దేవుని నమ్ముకున్న, దేవుని యథార్థంగా జీవించిన, ఆ కష్టాలు శ్రమల తర్వాత ఆయన రాజు అయ్యాడని. యోసేపు గారి జీవితంలో కూడా అంతే కదా, అందరికన్నా పై స్థానంలో దేవుడు నిలబెట్టాడు. దానియేలు గారి జీవితంలో అంతే కదా. ఒకవేళ మీ జీవితం లాంటిదైతే అలా మీరు పరిస్థితులు కూడా వెళ్తుంటే దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి ఆ కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి అని. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా మనం నడిపించబడతారు. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులాడబడతారో సెలవిచ్చిన రీతిగా దేవుడు మనం నడిపిస్తాడు. మనం త్రోవ తొలగిపోతున్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు, అది కాదు త్రోవ, ఇదే సరైన త్రోవ అని దేవుని మార్గంలో దేవుడు మనం నడిపిస్తాడని. హల్లెలూయా. దేవుడు నడిపించకపోతే మన జీవితాలు ఏమైపోతాయి? మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే, మన జీవితాన్ని దేవుని చేతులు పెడితే దేవుడు మన సమృద్ధితో మనల్ని నడిపిస్తాడు. ఆయన నెమ్మదితో మనల్ని నడిపిస్తాడు. దేవుడు మనల్ని మహిమపరచడానికి మనల్ని నడిపిస్తాడు. దేవుడు మళ్ళీ తన ఆత్మశక్తితో మనల్ని సరైన మార్గంలో, స్థిరమైన మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు అని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు మనల్ని నడిపిస్తాడు. ప్రతి కీడుని దేవుడు మనల్ని తప్పిస్తాడు. ప్రతి కీడుని తప్పించడానికి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చూడండి. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవా, మీకు వేలాది వందనాలు యేసయ్యా. ఈరోజు వాక్యం ద్వారా, వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వందనాలు. మమ్మల్ని దర్శించినందుకు దేవా మీకు వందనాలు. ఎందరైతే ప్రభా ఈరోజు ఈ వాగ్దానం వీక్షిస్తారో ప్రభా, వారి జీవితంలో మేలు చేయండి, సహాయం చేయండి, కృప చూపించండి అయ్యా ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న వారినయ్యా ముట్టండి, స్వస్థపరచండి. అప్పుల బాధలు బాధపడుతున్న వారయ్యా లేవనెత్తండి ప్రభా. శాంతి సమాధానం నెమ్మది లేని వారికి ప్రభా శాంతి సమాధానం నెమ్మది దయచండి. ప్రతి అవసరాలు తీర్చండి, మీ మహిమను కుమ్మరించండి, మీ శక్తిని కుమ్మరించండి అయ్యా ప్రభా. గొప్ప కార్యాలు చేయండి ప్రభా. చదువుల్లోని ప్రభా, చేసే పనుల్లో, ఉద్యోగాల్లో ప్రభా, రాకపోకల్లో మీ తోడుని, మీ కాపుదలను ఉంచండి ప్రభా. మీరు మమ్మల్ని నడిపించండి, సహాయం చేయండి, గొప్ప కార్యాలు చేయండి ప్రభా. నెలలో ఆఖరి రోజు వరకు ప్రభా మమ్మల్ని నిలబెట్టారు. మీకు వేలాది వందనాలు యేసయ్యా. మీ కృతజ్ఞతాస్తులు తెలియజేస్తూ ప్రభా మిమ్మల్ని వేడుకుంటూ ప్రభా ఈ వాగ్దానాలు అందరి జీవితంలో నెరవేర్చుకొని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.